సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం వచ్చి మన విజయవాడలో ప్రతి పని ఆలోచించి చక్కగా ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు బాగా ముందుకు మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఇంకా తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తూ ప్రతి పని ప్రతి గ్రామానికి మంచిగా సాగుతుంది, చక్కగా బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు గారు రావాలి, పనులు ప్రతి పని బాగా జరుగుతుంది, ఏదైనా సరే ముందు తీసుకెళ్తారు, ఆయన పరిపాలన చాలా బాగుంటుంది అని ప్రతి వాళ్ళు బాబు కాడ నుంచి పెద్దోడు దాకా అదే మాట. ఏదైనా సరే ఏ పనికైనా సరే చాలా చాలా ముందుకు తీసుకెళ్లే అవకాశం వాళ్ళు ఉంది. ఆ మార్పు వాళ్ళు తెస్తారు మన విజయవాడకి. ఈ మధ్యన మెట్రో కూడా శాంక్షన్ చేశారు. అయినంత తొందరలో బాగా ముందుకు తీసుకెళ్తానని, ఎన్నో కృషి చేస్తానని మాట ప్రతి ప్రజలకి తెలియజేశారు. చాలా బాగుంది. ఇంకా ఇంకా చెయ్యాలని, మన ఆంధ్రప్రదేశ్ బాగా బాగుపడాలని, ఇంకా కార్యక్రమాలన్నీ ఇండస్ట్రీ పిల్లలు చదువుకునే పిల్లలకి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఇంకా ముందుకు తీసుకొస్తా అని మన ప్రతి మనిషికి చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా బాగుపడాలని నేను చంద్రబాబు గారిని, ఆ భగవంతుని, ఆ అల్లాని బాగా మెరుగుపడాలని కోరుకుంటాను. ఈ నెల నుంచి కూడా అమరావతి పనులు కూడా ప్రారంభిస్తామనేసి అమరావతి పనులు చేస్తానని నిన్న మన ప్రెస్ మీటింగ్లో చెప్పారు. అది కూడా అయినంత తొందరలో చాలా బాగా తీర్చిదిద్దే పని చేస్తానని మాటిచ్చారు. అలాగే మన అమరావతిని తీర్చిదిద్దే పనులు చేస్తారు తప్పకుండా. అది ఆయనలో కృషి ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్కి. గత వైసీపీ ప్రభుత్వం 6 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ ఇంత దిగజారే పని చేయలా, నాకు తెలిసినట్టు ఇలాగ పనులు చేయలా. కానీ మన చంద్రబాబు గారు వచ్చినాక చాలా చాలా 100%గా బాగుంది. ప్రతి మనిషి కూడా ఇదే మాట అనేది, చంద్రబాబు గారు రావాలి, మన పరిపాలన బాగుండాలి, ఇదే మాట. ప్రతి పిల్లోడు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదే మాట అంటారు. అంటే మేము పథకాలు ఇంటికి పంపించాము, ప్రజలందరికీ దగ్గర చేసాము, ఇంటికే పంపించామని చెప్తున్నారు కదా గత ప్రభుత్వం. పథకాలు ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారు. మీరు తీసుకెళ్ళమంటే మీరు ఇవ్వరా, నేను తీసుకెళ్ళమంటే నేను ఇవ్వరా. పథకాల సమస్య కాదు ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలి. ప్రతి పని ఆయనలో ఆ కృషి ఉంది, చంద్రబాబు గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో. ప్రతి పనికి ఆయనలో ఎంతో కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతారని నేను మాటిస్తాను.